ఎక్కడున్నావురా? అత్తావా రావా? ఎంతసేపు వెయిట్ చేయాలి నీ గురించి ఇక్కడ? సరే 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 ఏమైందిరా? ఏమైందో తెలియదు, బండి ఆగిపోయింది, ట్రబుల్ ఇస్తున్నది మొత్తం. మరి దిగన్నా, దిగి ఒకసారి చూద్దాం. అసలు పెట్రోల్ పోసినావు అన్న? పోసిందే పెట్రోల్, నిన్ననే పోసిన పెట్రోల్. ఏం పెట్రోల్ పోసినావో ఏమో, నువ్వు కడుపులో పోసుకుంటే సరిపోతుంది కానీ పెట్రోల్కి అయితే సరిపోతలేదు. లేదే, నిన్న పోసిన లీటర్ పెట్రోల్. చిచ్చి నువ్వు అస్సలే మారవు. ఈ రోడ్ల మీద అంత ఏంది? నడుగటు రోడ్ కింద కన్నా దించు. సరేపా. వచ్చేటప్పుడు పోసిందే పెట్రోల్, ఎందుకు స్టార్ట్ అవుతలేదు ఏమో అర్థమైతలేదు అసలుకే. ఇప్పుడు ఎట్లా రా పోవుడు? ఎండ ఒకటి మన ఏమో తగిలింది ఏంది అర్థమయ్యలేదు. ఏదో ఒకటి చూడు. పెట్రోల్ ఒకటి పెట్రోల్ అయిపోయింది టైంకి. ఏమైందిరా కిరణ్? ఏమైందో బావ, బండి అదిచ్చు కదా అయిపోయింది, బాగా ఎండ కొడుతున్నది. ఇంటికే పోతున్నావా బావ? ఇంటికి వెళ్తున్నారా? మరి చెల్లె బావ బండి మీద పోయి కానీ నేను పోను. పోయే బావ మనోడే, నేను బండి అట్లా ఇట్లా దొబ్బుకుంటా పో నువ్వు. ఏం కాదు. అయ్యో రాలేవు, ఏమన్నా కొరక తింటానే, నేను కూడా మనిషినే కదా. నేను కూడా సరే. బండి స్టార్ట్ అయితే లేదు అసలు. దొబ్బుడు ఒకటి తా ఉన్నది, ఇప్పటికే దొడ్డు అంటే ఇంకా దొబ్బు బక్క అయ్యేటట్టున్నా. ఏందే బైక్ ఎక్కమంటే ఎక్కుతలేవు? బాగానే కథలు పడుతున్నావు. నోరు ముత్తవా నువ్వు? అక్కడ మా అన్న ఉండే అబ్బా సురేష్ బావ అంటే నాకు బాగా ఇష్టం, నేను బండి ఎక్కి పోతాను అన్న. ఏంది ఏందే నేను అంటే అంత ఇష్టమా? ఎప్పుడు చెప్పలేవేంది నువ్వు నాకు? ఒకసారి బండి దిగు. ఎందుకు? ఒకసారి బండి దిగు అంటున్నావు. ఏందో చెప్పు. నేను నీకు ముచ్చట చెప్పాలి. నేను కూడా ఒక విషయం నీకు చెప్పాలనే. కంటి చెప్తాను బాలకృష్ణనే కాదు, మీరు కూడా చంపుతారని ఇప్పుడు చూసిన నేను. ఇప్పుడు ఇది చెప్పుడు అవసరమా? రాను నువ్వు చిన్న పిల్లగాని తీరు తయారవుతున్నావు. ఇప్పుడు ఏమైంది చెప్పే. ఏం కాలే. ఏమైంది చెప్పు. ఏమైంది? మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తారు. రేపో మాపో ఇంటికి వచ్చి చూస్తారట. మా అమ్మ అస్సలకి ఆగుతలేదు. వాళ్ళు ఇంటికి వచ్చేలోపు నువ్వు మీ ఇంటికి తీసుకొని పో. ఎందుకే తొందర? పెళ్ళంటే అట్టి ముచ్చట అనుకుంటున్నావా? లైఫ్లో నేను సెటిల్ అయ్యేది, పని చేసుకుని ఏడుతున్నది. ఇక నీ ఇష్టం. గాలిపటం దారం మన చేతులు ఉన్నప్పుడే మన కాడికి వస్తుంది. మళ్ళీ అది ఒక్కసారి తెగిందనుకో, అది ఏడివేనా మనకు అందది. నాకు ఎరికైతే నువ్వు టెన్షన్ అవ్వకు, నన్ను టెన్షన్ పెట్టకు, నేను చూసుకుంటా అన్ని. సరేపా బండి ఎక్కువ. మరి ఇక వా, మరి పోంపా, వాళ్ళని చూస్తే బాగుండదు. ఎక్కువ. పానం పడ్డదా బాబు? బండికి ఏమైంది తెలియదు, దొబ్బుకుంటూ వచ్చిన. ఏమైందిరా బండికి? నూనె ఇచ్చినావు కదా? ఏమైందో అర్థమైతే లేదు, వట్టిగా ఆగిపోతున్నది. బాగా వస్తుంది పోడా బో కిలోమీటర్ దొబ్బుగా వచ్చిన బాబు. అబ్బో కిలో తగ్గిన. బండి స్టార్ట్ అయిందారన్న? కాలేదే బండి, అట్లనే దొబ్బుకుంటూ వచ్చిన. మరి నాకు ఫోన్ చేసిన అయిపో, అన్నను పంపుదును. వస్తుంటే కదా ఫోన్ చేస్తే. ఏమొస్తుంటే నీకెందుకు ప్రాబ్లం, నువ్వే పని మీద ఉన్నావు అని దొబ్బుకుంటూ వచ్చిన. ఏముందిరా ఫోన్ చేస్తే నేను వేరే బండి పట్టుకొని వస్తుంటే కదా చేయించుకోండి. సరే నీళ్ళు మరి చేయించపోయాను. ఎప్పుడు ఇంతేనారా బండి? ఎప్పుడు బండి ఇచ్చిన వాళ్ళకి ఇది ఖరాబ్ చేసుకుంటావు, ఏమో పెట్రోల్ అయిపోయిందంటావు, రేపు ప్లగ్ పోయిందంటావు. ఏం మనిషి ఉన్నారా నువ్వు? ఇంకా కొత్త బండి కొనమన్నావు, కొత్త బండి ఎవరు కొంటారా నీకు? అబ్బా బండి యూ అంటావు ఎప్పుడు. ఏమి ఆయనకి గిన్నెసార్లు ఖరాబ్ చేసినాక ఏ ఎవరు ఇస్తారా ఇట్లా అంటే? భలే మాట్లాడుతున్నావు మళ్ళా. అమ్మా ఆగే,
మీరు ఒక్క బండి చోట ఇద్దరు కొట్లాడారనుకో ఇద్దరు పొత్తుల బండి అమ్ముతా. ఏం అమ్ముతావు చెల్లె చెప్పు, ఇచ్చి ఎన్నిసార్లు ఇమ్మంటావు సార్ చెప్పి నీకు తీసుకుపోయినప్పుడు ఖరాబ్ ఇస్తావు. సరే ఇడిచిపెట్టు. ఓ పరాలు ఆగురి. కొద్దిగా చిన్నమ్మ ఫోన్ చేసింది, ఒక ముచ్చట చెప్తాంటే కొట్లాడతారు, చెప్తేనారు. ఆగుర్రి చెల్లెకి సంబంధం వచ్చింది. ఆగే చెల్లకి ఇప్పుడు పెళ్ళైంది, నువ్వు భలే మాట్లాడుతున్నావు. వచ్చే ఏడాది చేద్దాం తీ పెళ్ళికి, ఇప్పుడేమున్నది. ఆగుర్రా, మీకు తెలియదు పెళ్లి వచ్చిందిరా, దానికి పెళ్లి చేస్తారా మీకు పెళ్ళాలు వస్తారు రేపు. ఇక్కడ ఏం నిధులు చేసి పెట్టాలి మీకు? మా పెళ్లి సంగతి ఇప్పుడు ఎందుకే? పెళ్లి సంగతి ఇప్పుడు ఎందుకు అంటున్నావురా? వచ్చేది కట్టుగా ఉన్నది. చేద్దాం కదా ఆవు పెళ్ళి. నువ్వు ఆగురా, చెల్లెకి ఇప్పుడు ఏందిరా పెళ్ళి? అది ఒప్పుకోవద్దా? భలే మాట్లాడుతున్నావు నువ్వు. అది ఒప్పుకుంటేందిరా, ఇప్పుడు ఆడిపోరాలని నమ్మటట్లేదు. లగ్గం చేసి జల్దీ పంపించాలి. సరేది అమ్మ, చెల్లెని పిలిచి అడుగుదాం. చెల్లె బయటకు రా ఒకసారి. ఏంద్రా? చెల్లె చిన్నమ్మ నీకు ఒక సంబంధం తీసుకొచ్చిందంట, చేద్దాం అనుకుంటున్నాం, మరి నీకు ఇష్టమేనా? ఏమంటావు అసలు చెప్పు మరి. అన్నా అది ఇప్పుడు చేసుకొనిరా, కొన్ని రోజులు ఆగుదాం. ఎందురా దాన్ని అడుగుతున్నావు? ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటా అంటారా? సరే సరే తీయమ్మ, చిన్నమ్మకు ఫోన్ చేయి, ఒక మంచిలో తీసుకొని రమ్మని. ఇక సంతోషమేనా అమ్మ? అన్నయ్య చెప్పిండు కదా, మాట్లాడదాం తీ. సరే తిరిగి పోదాంపా. ఆగలేదులే బాబు, అన్నం అయితే ఇద్దరు ఫస్ట్. ఏం సంగతి, ఏం చేస్తున్నావు? నీళ్ళు వారిస్తున్నావు తమ్ముడు, ఎటెళ్ళు నువ్వు? ఏం లేదన్నా, వడ్లు ఉండే, వడ్లు కుప్పేసి ఉంటే దగ్గర పోదామని వచ్చిన. సరే సరే ఓకే. ఈడున్నావా? నువ్వు ఇంటికాడ లేవు అని చెప్పి నేను ఈడికి వచ్చిన. ఏమైంది? ఏమున్నది, ఏమైందంటే అన్నావు? నేను అనుకున్నట్టే అయింది. నేను ఏం చెప్పాలో నాకేం అర్థమైతే లేదు. అసలు నువ్వేమనుకున్నావు? ఏం జరిగింది? మంచిగా చెప్పు, అర్థమయ్యేటట్టు చెప్పు. మా అమ్మోళ్ళు సంబంధం చూస్తారని చెప్పలేదా నీకు? వాళ్ళు నన్ను చూసుకోవడానికి అత్తుర్రట. నాకేం చేయాలో ఏం అర్థమైతే లేదు. చూసుకోవడానికే కానీ వచ్చేది, దానికి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేను చూసుకుంటాలి. హలో ఏమన్నా చేద్దాం. నువ్వేం చేస్తావు? అసలు నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇగో నువ్వు తప్ప నాకు ఇవ్వలద్దు అనుకునే ఉంటానా. చచ్చిపోతా అంటా అంటే నువ్వు ఈజీగా తీసుకుంటానవచ్చు, కానీ ఈసారి మాత్రం సచ్చే చూపెడతా చూడు నువ్వు వేసుకోపోతే. పిచ్చిదానా, అవేం మాటలే. నేను లేనా? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేను చూసుకుంటా. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు? నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నువ్వెందుకు టెన్షన్ పెట్టుకుంటున్నావు? ఎవరైనా చూస్తే బాగుండదు పో. నువ్వు నేను చూసుకుంటా కదా. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా ఇంటికి చక్కగా, సరేనా? నేను చూసుకుంటా ఏదైనా కానీ. ఎవరైనా చూస్తే బాగుండదు పో. మొద్దు మొక్కపొడి ఏడా చచ్చేయండి. ఫోన్ చేస్తే ఫోన్లో ఇవ్వలేదు. అబ్బా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేడేంది? పోయి స్నానం అనే ఎత్తా. అక్క మొన్న ఫోన్ చేసి చెప్పినా కదా, మరి గుజ్జేయమంటుంది. మెచ్చదా పిల్లలు పెద్దోడు అన్నాడు, ఇప్పుడు లెక్క చేస్తావా అని అంటున్నా. మరి నేనేం చెప్పాలి, ఏమనాలి, ఏం చేయాలి? మంచి సంబంధమే అక్క, 10 ఎకరాల భూమి బతుకుతుంది బిడ్డ చేసుకుంటే. ఉంటుంది, మంచిగా ఉంటుంది కానీ ఆమె హృదయంలో ఎట్టుండదు మనకు తెలుస్తుందా? బుజ్జికి ఫోన్ వస్తుంది అక్క. పోతాను. ఏంద్రా ఇది? ఫోన్ చేసింది, మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తాను లేదు, ఏం చేస్తలేదు. ఏమైంది దీనికి? వాళ్ళే అక్క ఫోన్ చేసిన ఆడిపోయిన వాళ్ళ ఫోన్ బంద్ అయింది.
అక్క మళ్ళీ ఫోన్ వస్తుంది అక్క బుజ్జికి. అది ఫోన్ బంద్ అయింది మళ్ళీ ఫోన్ చేసి. హలో హలో ఎవరు? అగో ఎవరా నువ్వు? నా చెల్లెలేదు అంటున్నావు? అరే నా చెల్లెతో నేను మాట్లాడుతావురా నువ్వు? ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు నువ్వెవరు అసలు? నాకు ఫోన్ చేసి మీ చెల్లెకి అంటున్నావు? నువ్వెవరు అసలు? ఎక్కడున్నావు అసలు? నేను వస్తున్నావు. నీ పేరేం పేరు అసలు? నువ్వు చూసుకున్నా బాబు. నీ ఓడేడు ఫోన్ చేసిండు. ఏమైందిరా ఫోన్లో గట్టిగా మాట్లాడుతున్నావు? ఏమైంది అంటున్నావా అని? నీ బిడ్డే బాగా కథలు పడుతుంది. ఎడో ఫోన్ చేసిండు మీ చెల్లెలేదా అని అడుగుతున్నాడు. ఏం చెప్పాలి నేను? మన ఇజ్జత్ పోతుంది ఇట్లా చేస్తే. ఏమైందిరా చెల్లె గురించి మాట్లాడుతున్నావు బాగా? మన మౌనిగానే బంగారు తల్లి. అవు అత్తున్నావు బంగారు తల్లి. ఏం చేస్తావు? ఏం చేసావు నువ్వు? ఏం తప్పు చేస్తావు? అదేనా అదే ఫోన్ చేసి ఏమైంది ఏం తెలుసు నువ్వు? ఏమైందిరా? వాడుకోలేదు వాడుకోలేదు తప్పు చేసింది. అది ఏం తప్పు చేసింది? ఏమన్నా ప్రేమిస్తుంది తెలుసా? అది అడుగు చెప్పు చెప్పు చెప్పు. ఏందో నీ కథ? బాబులేదని గుండెల మీద పెంచుకున్నావే నిన్ను. ఈ గుండెల మీద నేను పెంచుకుంటే మా గుండెలన్నీ పోతావా నువ్వు? ఎవడాడు? అరే నువ్వేంద్ర ఓదార్స్తున్నావు? దాన్ని అడుగురా. దగ్గర తీసుకున్నావు అని అడుగు. ఏమైంది చెల్లె? ఏమైంది చెప్పు. నువ్వు సరిపోయిందే మాట్లాడు. నాకనే చెప్పే చెల్లె. జర్రా నువ్వు ఏం జరుగురా? కొడితే చెప్తారా? ఆగు మెల్లగా అడుగుదాం. ఆ మాటలు నువ్వు పట్టించుకోకు. నువ్వు ఏమేమి చెప్పు చెప్పు చెల్లె. జరుగు జర్రా నువ్వు. అన్న కొట్టకురా. ఏమురా జరుగు నువ్వు. బాధ అనిపిస్తాయిరా. అరే నువ్వు ఆగురా. ఏం ఆగురా? ఆగు నేను అడుగుతా. చెప్పే చెల్లె ఓనాను. ఏంది అది కథ అంత? ఏంది చెప్పు చెప్పు చెప్పవేంది? చెప్పు చెల్లె. నాకు సురేష్ బాబు అంటే బాగా ఇష్టం రా. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. నా సురిగాడా రాడు. దాన్ని పెళ్లి చేస్తావు. దాన్ని పెళ్లి చేసుకుంటా ఉంటావు ఏంది నువ్వు? వాడేం తమానం ఎంత? నేను ఎంపాడు ఎంపుతా గానీ వాడికి మాత్రమే ఇయ్య. గుర్తుంచుకో. నువ్వు నన్ను చంపినా నరికినా నువ్వు నన్ను ఏం చేసినా నేను బాగానే చేసుకుంటా. గాడేంది చేసుకునేది? గాని చేసుకునేది నువ్వు మంచిగా బతకవే. అరే మన ఇంటి పిల్లరా, మన ఇంటి ఇచ్చేది బయట పడుతుందిరా. అద్దు వట్టిగా ఎందుకు గొడవలు తీసుకున్నాడు? దాన్ని యూతనే కోపం వస్తుందిరా నాకు. అద్దు పోనీ. అరే దోసుగాడు రా. ఇంత మనం చేయాలని ఎట్లా అనిపిస్తారా వాడికి అని ఎంపుతావురా. అన్న అన్న అద్దే చేసుకుంటా అంటుంది కదా. చంపేస్తా అనుకుంటా. చేసుకుంటా అంటుంది కదా. మా అమ్మ మా అన్న ఇట్లా లేరు కదా. నేను పోతే ఇంట్లోకి వెళ్ళి బావగాడికి సురేష్ బాబా సురేష్ బాబా ఏమైంది? ఇటు వచ్చినావు? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది ఏడుస్తున్నావు? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఇంట్లో మన విషయం తెలిసింది బాబా. మా పెద్దన్న నన్ను బాగా కొట్టిండు. నేను ఇంటికి పోను. నేను ఇక్కడనే ఉంటాను నీతోటే. నిన్ను కొట్టిండా? షెట్ జర ఆగే. నేను ఏదో ఒకటి సెట్ చేస్తా కానీ నువ్వు అయితే ఇంటికి వెళ్ళు. ఏంది సెట్ చేసేది? ఇంటికి పోతే నన్ను మళ్ళీ బయటికి రానియరు. ఎవరినో ఒకరు చూసి పెళ్లి చేస్తారు. నేను పోను. దాన్ని మనం పెళ్లి చేసుకుందాం.
ఉన్నట్టుండి పోదామంటే ఎటు పోదాం చెప్పు ఇప్పుడు ఉన్న ఊర్లు ఇల్లుసే పెట్టి దోస్తాను అందరి సేటు ఎటు పోదాం చెప్పు ఏడికి పోదాం నువ్వు రావా ఇప్పుడు నువ్వు వేసుకోకపోతే నేను ఇప్పుడు చచ్చిపోతా చూడు చచ్చిపోయినాక నా విలువ నీకు అర్థమవుతుంది అరే మౌనికి అట్లా కాదురా నేను మాట్లాడతారా మీ అన్నతో నువ్వేం టెన్షన్ పెట్టుకుని నేను ఉన్నా కదా నన్ను నమ్ము నువ్వెందుకు ఏడుస్తున్నావు ఏడోకు నేను మాట్లాడతా మీ అన్నతో మా అన్నతో మాట్లాడు కాదు నువ్వు కనిపిస్తే చంపుతాను తిరుగుతా అన్నాడు ఇదంతా కాదు మన ఇద్దరం దూరంగా లేచిపోయి పెళ్లి చేసుకుందా ఒకవేళ నువ్వు ఇప్పుడు కాదన్నావు అనుకో నేను ఇంటికి పోను నా శవమే పోతుంది అరే నా మాటినే లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు ఏంది నేను మాట్లాడతాను చెప్తున్నా కానీ మీ అన్నతోని నువ్వు మాట్లాడే చెయ్యవు అరే నేను మాట్లాడితే నువ్వు ఇంటికి పోయి నేను ఏదైనా చూసుకుంటా కానీ నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నేను ఉన్నా కదా చెప్పు వచ్చినప్పుడల్లా ఏదో ఒక ముచ్చడి చెప్పేలో కొడతాను నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా అరే నేను వదిలించుకుంటున్నా అయితే గింతసేపు దాకా నిలబడి మాట్లాడతాను నీతోనే ఇదంతా కాదు ఎవ్వల మాట వినేది లేదు ఇప్పుడు పెళ్లి చేసుకుందామా నేను చావన్నా సరే పోదాంపా సరేపా వాళ్ళ నత్తురా సురేష్ గారు నాగరాజు చెల్లె లేచిపోతుంది చచ్చిన చెల్లెకు చచ్చిన చెప్తాను బాబాయ్ చెప్తా ఇప్పుడు శ్రీపని చెప్తా ఊరంతా చెప్తాను ఏం చెప్తే చేసుకో ఇక అందరూ చెప్తా అదే చచ్చి చచ్చి మీ చెల్లె లేచిపోయింది చూసేసి బండి మీద ఇప్పుడే నిక్కుతున్నారు ఏం చెప్పు చూసే ఇప్పుడే చూస్తే ఏం చెప్పురా నెక్కితే ఇప్పుడే ఎక్కుతుందా అరే సురిగాడు ఏడు అన్ని మాత్రం కన్ఫర్మ్ చంపేస్తాను చెప్తున్నా వాడు ఎక్కడున్నా ఏడికైనా అని దొరకబట్టి చంపుతా నిజం చెప్తున్నా సరే కానీ అయింది కానీ మాత్రం బయట చెప్పకి మ్యాటరు ఇట్లా పరువు పోతుంది సుత యూత్ కానీ ఏడ చెప్పకు దాంతో మాకు ఏ లాంటి సంబంధం లేదు మీ ఇష్టం మీ చెల్లె మీ ఇష్టం కాపాడుకుని చంపి నాకు సినిమా వచ్చాం మాకేమైనా నచ్చిందా